హలో గైస్, గుడ్ మార్నింగ్. పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే జనాలు ఎట్లెట్లనో ఊహించుకొని ఉంటారు. బట్ రియాలిటీకి ఇమాజినేషన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటారా, ఇంకా నిన్న మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు నిన్న మార్నింగ్. ఇవాళ మళ్ళీ మార్నింగ్ 10కి అయితే వస్తారు. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్తగానే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ డ్యూటీ వచ్చేది, ఎన్ని రోజులు ఉండేది అనేది గ్యారంటీ ఉండదు. కాబట్టి ఏ అవసరాలు ఉన్న ఫ్యామిలీకి ముందే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈసారి మాకేదో అది రివర్స్ అయిందనమాట. నైట్ వంట చేద్దాము అనేసరికంటే గ్యాస్ అయితే అయిపోయింది. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను, కానీ పప్పు అయితే ఇంకా ఆగిపోయింది. ఇంకా మేము ఎక్స్ట్రా సిలిండర్ లేదా అని చెప్పేసి అనుకోవచ్చు, ఉన్నది. ఇలాగే వేరే వాళ్ళు అడిగితే ఇచ్చాం. వాళ్ళకి నైట్ కాల్ చేస్తే ఇంకా మేమైతే వేరే తీసుకొచ్చుకోవాలి, మీరు ఇచ్చిందే పెట్టుకున్నాను అని చెప్పేసి అంటే ఇంకా నా గుండె బద్దలైపోయింది. ఇంకా ఉన్నదాంతో నైట్ అయితే అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా మార్నింగ్ లేచిన నుంచి ఇంకేం పని, టీ పెట్టుకోవాలన్నా కష్టమే. ఇంకా రైస్ కుక్కర్లో ఎలాగోలాగా పెట్టాను. ఇంకా బౌల్ అయితే తోమేసుకొని ఇంకా మా ఆయన వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. పోలీసు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చేంత